సంక్రాంతి సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు గారు లాటరీలో పెట్టి జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని కేసు పెట్టగానే కోర్టు కూడా దానికి అరెస్ట్ చేయమని ఒక ఉత్తర్వు జారీ చేసిందండి. అసలు దీనికి అసలు ఏందంటారండి? మన సంబరాల రాంబాబు గారు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి సంబరాలు చేద్దామని, కానీ ఒక మంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన పదవిలో రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రమాణం చేసిన వ్యక్తి జోదానికి మామూలుగా ఇవి కొనుక్కోండి అని చెప్పి ఆయన బహిరంగంగా మద్దతు పలకటం అది పూర్తిగా అనైతికము, అప్రజాస్వామికం. కాబట్టి మామూలుగా దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావటం కానీ, దాని మీద చట్టబద్ధంగా ఇది ఇల్లీగల్ కాబట్టి మామూలుగా కోర్టులు కూడా వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్ చేయమని కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మన అంబటి రాంబాబు గారికి ఏంటంటే నోటిపారుదల శాఖ మంత్రి అని పేరు ఇప్పటి వరకు. ఇప్పుడేందంటే సంబరాల రాంబాబు అని కూడా పేరు తెచ్చుకుందాం అనుకుంటా ఉన్నట్టున్నాడు. మనకి తెలుసు అతని గురించి. ఆల్రెడీ ఒక గంట అరగంట అనే వ్యక్తిగా మామూలుగా సంజన సుకన్య మీద ఉన్న దృష్టి మామూలుగా మన రాష్ట్ర ప్రాజెక్టుల మీద లేదు. నీటిపారుదల ప్రాజెక్టుల మీద పోలవరంలో మామూలు డయాఫ్రమ్ వాలంటే తెలియదు ఆయనకి, టీఎంసీ అంటే కూడా తెలియని రైతులో మామూలుగా ఆయన ఏదన్నా అంటే మేము చేస్తాము దానికి సమయం కావాలంటాడు. సమయం ఎంత సమయం కావాలనేది కూడా ఆయన చెప్పడు, దాని మీద సమీక్ష కూడా చేయడు. ఏంటంటే దాని మీద అవగాహన లేదు. ఆయనకు అవగాహన ఉందల్లా కేవలం జోద గృహాలు నడపటం మీద మాత్రం మామూలుగా అంటే వారి తోటి మంత్రి అంటే ఇంతకుముందు మంత్రిగా చేసిన సహచార మంత్రి కొడాలి నాని గారి దగ్గర నుంచి స్ఫూర్తి పొందినట్టున్నారు. అప్పుడేమో మామూలుగా గుడివాడలో క్యాసినోలు పెట్టి చిక్కోటి ప్రవీణ్ని తీసుకొచ్చి క్యాసినోలు నిర్వహించారు. గుడివాడలో భారీ ఎత్తున చేతులు మారిని మామూలుగా కోట్లలో వ్యాపారం జరిగిందన్నారు. ఇప్పుడు ఏంటంటే పాపం ఆ చిక్కోటి ప్రవీణ్ కేసుల్లో ఇరుక్కొని లోపల ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చిక్కోటి ప్రవీణ్ని నేను తేటం కుదరదు కాబట్టి ఇప్పుడు మంత్రి కొడాలి నాని లేడు, ఈసారి నేను చెయ్యాలా, అందుకని దాని బదులు ఇది లాటరీ సిస్టమ్ అయితే ఈజీగా ఉంటుంది, నాకు తేలిక పని అనుకున్నట్టున్నారు. అందుకని ఒక లాటరీ సిస్టమ్ లాగా తెచ్చి మామూలుగా దానికి మళ్ళీ బహిరంగ సమావేశం ఒకటి పెట్టి మీరు లాటరీ టికెట్లు కొనుక్కోండి అని చెప్పి మళ్ళీ వాళ్ళందరికీ ఒక ఆజ్ఞలాగా, అది కూడా అసలు మరి మన రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ సంస్కృతి తీసుకెళ్తున్నారు అర్థం కావట్లా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణగా ఖ్యాతిగాంచి మన ఆంధ్రాలో మామూలుగా రైతులు కూడా వ్యవసాయం బ్రహ్మాండంగా చేయగలరని చెప్పి, కర్ణాటకలో కూడా మామూలుగా అక్కడ చాలా క్యాంపులు ఉంటాయి ఆంధ్ర వాళ్ళు సెటిలింగ్ క్యాంపులు. ఎందుకంటే అక్కడ వాళ్ళు అంతకుముందు వ్యవసాయం తక్కువ వాళ్ళు చేసేది, కానీ భూములు బాగుండేవి. అందుకని చెప్పి మన వాళ్ళంతా పోయి వ్యవసాయం అక్కడ ఎట్లా చేయాలో చేయించి మొత్తం భూములంతా సారవంతంగా తీర్చిదిద్దారు. దాని తర్వాత మన చంద్రబాబు గారు వచ్చాక ఏంటంటే పూర్తిగా జలయజ్ఞం అని చెప్పి ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పట్టిసీమ పోలవరంని సగం అవగొట్టారు. ఇట్లా రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులన్నీ అవగొట్టి మామూలుగా పంటలన్నీ కూడా పొలాలన్నిటికీ నీరు అందించాలనే సంకల్పంతో ఆయన పోతే ఆయనకి తోడ్పడ్డాడు గతంలో ఉన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన దేవినేని ఉమాగారు ప్రాజెక్టులు పూర్తి చేయటానికి. కానీ ఇప్పుడున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇంతకుముందు ఒక ఆయన ఇదే ప్రభుత్వంలో ముందు ఒక ఆయన చేశారు, అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆయన ఉంటాడు బుల్లెట్ దిగిందా లేదా అనే వ్యక్తి. అంటే మామూలుగా రాసి పెట్టుకోండి డిసెంబర్ 2021 కల్లా పూర్తి చేస్తాను. 2021 అయిపోయింది, 2022 అయిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. దాని తర్వాత మనకు అంబటి రాంబాబు గారు వచ్చారు. ఈయన దాని మీద ఏ మాత్రం దృష్టి పెడతల్లా. అసలు పోలవరం కాదు, వేరే ఎక్కడన్నా ఏదన్నా సమస్య ఉందన్నా కానీ ప్రాజెక్టుల గురించి ఏదన్నా వాటర్ కెనాల్స్ మామూలుగా చాలా చోట్ల మేము ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఉంటాం. ఆ దుగ్గిరాల నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో చూస్తే అక్కడ ఛానల్స్ ఇవన్నీ పూర్తిగా మామూలుగా రిపేర్లు వచ్చి అవన్నీ కూడా ఊడిపోయే పరిస్థితులు ఉన్నాయి ప్రతి చోట. కాబట్టి అసలు ఎక్కడ రిపేర్లు అని కానీ దాని మీద ఏమాత్రం దృష్టి లేదు. ఈయనకి అన్సేఫ్టీ దృష్టి ఏంటంటే ఏ రకంగా ఒక లాటరీ నిర్వహిద్దాం, లాటరీ నిర్వహిస్తే నాకు ఎంత డబ్బులు వస్తాయి అది, లేదంటే జోత్సవాలు నిర్వహిద్దాం, లేదంటే సంబరాల రాంబాబు కాబట్టి ఇంకోటి కూడా ఏమన్నా మారుద్దాం అనుకుంటున్నారో అని తెలియదు. జోదాంధ్రప్రదేశ్ వివిచాంధ్రప్రదేశ్గా మార్చే ఉద్దేశంలో ఉన్నట్టు కనబడుతున్నారు. కానీ మన రాష్ట్ర మంత్రులు ఎవరో కూడా మన రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడతాం లేదు. చూసుకుంటే కనుక గతంలో చూసుకుంటేనే క్యాష్ను ఇచ్చారు గుడివాడలో, ఇప్పుడు ఇది అసలు దీన్ని అసలు ఈ సంస్కృతి అసలు ఎల్లు చేస్తున్నారండి మంత్రులు. వీళ్ళకి మనకి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలన ప్రారంభించాక ఏంటంటే ఆయనకి పరిపాలన ఎలా చేయాలో చేత కాదు. ఆయనకి ఏంటంటే డబ్బులు దండుకోవడం మాత్రం బాగా తెలుసు. దాని మీద అయితే దృష్టి బాగానే పెట్టారు. అందుకే ఇసుక ఆపేశారు మొదట్లో, దాని తర్వాత సిమెంట్ కంపెనీ వాళ్ళని ఆపారు. అన్నీ ఆపి వాళ్ళతో మాట్లాడుకున్నాక ఇసుక రిలీజ్ చేశారు. కొంత ఉచిత ఇసుక ఉండేది మామూలుగా ప్రజలందరూ దాని మీద ఎంతో
ఉపయోగకరంగా ఉండేది. మామూలుగా అంటే ప్రజలందరూ ఉచితంగా తెచ్చుకొని బిల్డింగులు కట్టుకోవటం కానీ ఏవైనా ఇసుక ఆపివేసి సిమెంట్ కంపెనీ వాళ్ళతో ఒక రేటు మాట్లాడుకున్నాక జే ట్యాక్స్ ఓకే ఇంత అమౌంట్ అని ఫిక్స్ అయిపోయాక ఇసుకను వదులుతున్నారు. కానీ అది కూడా భారీ రేట్లతో వస్తూ ఉంది. అదొక పద్ధతి అయితే దాని తర్వాత ఇక మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం దశల వారీగా అని చెప్పి దశల వారీగా జే బ్రాండ్స్ విడుదల చేస్తున్నారు. ఒక పిచ్చి రకం బ్రాండుల్ని మామూలుగా వాళ్ళకి తెలిసిన వ్యక్తులతోనే మామూలుగా కంపెనీలు పెట్టిచ్చేసి బెవరేజెస్ కంపెనీసు ఇంకేందంటే తాగితే అదే తాగాల, తాగినోడంతా మళ్ళీ అనారోగ్యం పాలవ్వాలా, మరణిస్తాం. మరి ఏ రకంగా వీళ్ళకి ఏంటంటే పరిపాలన అనేది చేయడం చేత కాదు, అది చెప్పలేరు. కాబట్టి ఇంకోటి ఒక రాజధాని అనేది అభివృద్ధి చేస్తే మామూలుగా మనకి తెలంగాణ తీసుకుంటే భాగ్యనగరం నుంచే 70% ఆదాయం వస్తుంది. అట్లాగే అమరావతిని అభివృద్ధి చేద్దామని చెప్పి మనకి అప్పుడు రాజధాని లేకపోతే ఒక మాస్టర్ ప్లాన్ వేసి ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దే అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దాన్ని కొనసాగించుంటే ఈయనకు పేరు వచ్చి ఉండేది. ఈయన 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉందాం అనుకునే వ్యక్తి దాన్ని చేయటానికి ఏంది ఆ విధంగా చేస్తే 30 సంవత్సరాలు కాబట్టి 60 సంవత్సరాలు ఉండేవాడేమో. కానీ అదేం చేయకుండా నాకు రాజధాని కడతం చేత కాదు, ఏం చేయాలా, జనాలు 3 ప్రాంతాల మీద చిచ్చు పెడితే సరిపోయింది, 3 ప్రాంత ప్రజలు కొట్టుకుంటూ ఉంటారని ఎక్కడ లేని విఫల ప్రయోగమైన దక్షిణాఫ్రికాలో, అది ఒక దేశంలో అది కూడా విఫల ప్రయోగమైన దాన్ని తీసుకొచ్చి మన రాష్ట్రానికి చిన్నదైన మన రాష్ట్రంలో 3 రాజధానులను ప్రకటన తెచ్చి 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పాలన చేతగాక ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. ఎట్లాగంటే ఈ 5 సంవత్సరాలు సాగదిద్దామనే దృష్టి తప్పితే వేరే ఏమీ లేదు. వీళ్ళు అందుకని వీళ్ళకి ఏమీ చేత కాదు. అందుకనే జోదం ఒకళ్ళు వ్యభిచారం ఒకళ్ళు ఇంకో రకంగా పరిపాలన అనేది ఎలా చేయాలో చేత కాదు. రాచరిక వ్యవస్థ అనుకుంటున్నారు, నియంత్రణలా పరిపాలిస్తున్నారు. ప్రజలే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ నెల 27 నుంచి నారా లోకేష్ గారు యువతకు ప్రతినిధి యువగలంతో కూడా ముందుకు రాబోతున్నారు. ఈరోజు యువజన దినోత్సవం కాబట్టి మేమందరం కూడా అందుకే గుంటూరు నగరంలో కూడా వివేకానంద పుట్టినరోజున మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ నెలలో 27 యువగలం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి దానికి మద్దతుగా ఈరోజు ఎన్టీఆర్ బొమ్మ నుంచి వివేకానంద బొమ్మ వరకు ర్యాలీ కూడా చేయబోతున్నాం. కనుక మీరు చెప్పినట్టు యువగలం అనే పేరుతో నారా లోకేష్ గారు ప్రారంభం చేయబోతున్నారు. అయితే ఈ జీవో అనేది అడ్డుపడుతుంది అంటారా? పర్మిషన్ ఇస్తారంటారా వీళ్ళు? ప్రజాస్వామ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారండి? 2014 నుంచి 19 వరకు ఆయన మరి తిరగలేదా పాదయాత్ర? జీవోని మామూలుగా ఎక్కడన్నా ఇబ్బంది వస్తే, మామూలుగా ఎక్కడన్నా వాళ్ళకి అంతరాయం కలిగితే ట్రాఫిక్కి కానీ వేరే ఉద్దేశంతో పెట్టుకోవాలి. కానీ అసలు ఈయన ఏంటంటే ఆ జీవో వచ్చాక విజయనగరంలో ర్యాలీ చేశారు, రాజాంలో చేశారు, మొన్న ఇంకొకరు చేశారు. మరి అంటే అధికారపక్ష నాయకులకు వర్తించదా? కేవలం ప్రతిపక్ష నాయకులకే వర్తిస్తుందా? కాబట్టి ఈ జీవోలు ఏవి తెచ్చినా కూడా మనకి కోర్టులు అనేవి ఉన్నాయి. మన రాజ్యాంగబద్ధంగా మామూలుగా మనది భారత రాజ్యాంగం, ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు, భారతీయ రాజ్యాంగాలు కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవటానికి. కాబట్టి మామూలుగా వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకొని అయినా మేము పాదయాత్ర కొనసాగిస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అడ్డుకుంటే మామూలుగా అప్పుడు ఏమవుతుంది అనేది రాష్ట్రం అగ్నిగుండం అవుతుందా ఏదవుతుంది అనేది అప్పుడు చూడాలా. ఎందుకంటే మామూలుగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి హక్కు ఉంటుంది. ఇదేం రాచరికం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నేను చెప్పిందే ఈయన అంటానికి. ఇక్కడ ఎవరు నీ కింద బానిసలు కాదు. ఏమనుకుంటున్నా ఏ రకంగా అడ్డుకుంటావు? నీకు ప్రజాస్వామ్యం బద్ధంగా నువ్వు ఎన్నికయ్యావు కాబట్టి ప్రజల తీర్పు దగ్గర కదా, ప్రజలే తేలుస్తారు. మామూలుగా అడ్డుకుంటే ఏం చేయాలనేది ప్రజలే నిరూపిస్తారు. ప్రజలే రోడ్ల మీదకి ఎక్కుతారు. దాని తర్వాత రోడ్లన్నీ కూడా దిగ్బంధనం అయిపోయి ప్రజలే పాదయాత్ర కొనసాగింపు చేస్తారు.